Hi, hello, welcome back to Lakshmi Biology NEET classes. So already cell division chapter అనేది రన్ అవుతుంది కదా నాన్న. లాస్ట్ వీడియో మీకు ఈ సెల్ డివిజన్ కి టాపిక్ సంబంధించింది. ఆ లాస్ట్ వీడియో ఈ రోజు అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఇది మీరు అంటే దీంతో ఇంకా మీకు కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు చాప్టర్. టోటల్ గా ఎవరైనా కానీ చూడకుండా ఉంటే సో కంపల్సరీగా టోటల్ గా వీడియోస్ అన్ని నా ఛానల్ గాని మీరు సబ్స్క్రైబ్ గాని చేసుకుని ఉంటే ఆ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు అన్నమాట. ఏ వీడియోస్ పెట్టాను ఏంటి అనేది అన్ని చూడొచ్చు నాన్న. సో రండి, ఇప్పుడు వచ్చేసరికి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో ఏం పెట్టాను అంటే మియాసిస్ 1 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో యాక్చువల్ గా మియాసిస్ డివిజన్ అంటే మనం ఏమంటాము, రిడక్షనల్ డివిజన్ అంటాం, అవునా? సో రిడక్షనల్ డివిజన్ అనేది మరి రిడక్షనల్ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. నేనేం అడుగుతున్నానంటే మియాసిస్ మనము ఓన్లీ రిడక్షనల్ డివిజన్ గా కన్సిడర్ చేసుకోవచ్చా లేదా ఈక్వల్ డివిజన్ కూడా చేసుకోవచ్చా, ఈక్వేషనల్ డివిజన్ అని కూడా చేసుకోవచ్చా అనేది క్వశ్చన్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటంటే నేను రెండు చెప్తున్నా. మియాసిస్ 2 రోల్ ప్లే చేస్తుంది. రిడక్షనల్ డివిజన్ చేస్తుంది, ఈక్వేషనల్ డివిజన్ చేస్తుంది. ఈక్వేషనల్ డివిజన్ అని ఎవరిని అంటారు, మైటోసిస్ అని అంటారు. అర్థమవుతుందా? మైటోసిస్ అని అంటారు. ఇదేంటి మేడం మీరు చెప్తుంది మియాసిస్, మళ్ళీ మీరేంటి మైటోసిస్ డివిజన్? అవునా? సో ఇక్కడ మనకు వచ్చేసరికి మియాసిస్ లో 2 డివిజన్స్ జరుగుతాయి, మియాసిస్ 1, మియాసిస్ 2. అర్థమవుతుందా? సో మియాసిస్ 1 లో ఏం జరిగిందంటే మనకి క్రోమోజోమ్స్ నెంబర్ ని మనం రెడ్యూస్ చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? క్రోమోజోమ్ నెంబర్స్ ని రెడ్యూస్ చేసుకున్నాం. అది రిడక్షనల్ డివిజన్. అర్థమైందా? రిడక్షనల్ డివిజన్. ఇప్పుడు నేను చెప్పబోయేది మియాసిస్ 2. మనకి 2 జరగాలి, మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2, అవునా? సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మియాసిస్ 2 గురించి చెప్తున్నాను అంటే అప్పుడు ఏంటమ్మా మీకు ఫైనల్ కన్క్లూజన్ ఏమొస్తుంది, మియాసిస్ డివిజన్ 2 డివిజన్లను చూపిస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ రిడక్షనల్ డివిజన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఈక్వేషనల్ డివిజన్. అంటే అప్పుడు ఇది ఏ డివిజన్ కానట్టు, ఈక్వేషనల్. మరి అలా ఉందో లేదో ఒకసారి చూద్దాం రండి. సో ఇక్కడ చూడండి అన్న, ప్రోఫేజ్ 2 ఆల్రెడీ నేను అన్నిటికీ మెన్షన్ చేస్తున్నాను. ప్రోఫేజ్ 2 మీరు ఆల్రెడీ ఒకసారి మైటోసిస్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మైటోసిస్ కి మనం కానీ చూస్తే ఇక్కడ మీకు వచ్చేసరికి సేమ్ గా విడివిడిగా, అంటే ఇక్కడ నేను మియాసిస్ లో ఏం చెప్పానంటే క్రోమోజోమ్స్ అనేవి ప్రోఫేజ్ 1 లో, మళ్ళీ ప్రోఫేజ్ అంటే ఇది కూడా అనుకుంటారు, ప్రోఫేజ్ 1 లో అర్థమవుతుంది అనుకుంటున్నా. ప్రోఫేజ్ 1 లో నానా జైగోటిన్ స్టేజ్ లో మీకు ఏమవుతుందంటే బైవాలెంట్ గా కనపడతాయి క్రోమోజోమ్స్. బైవాలెంట్ అంటే ఏంటి, ఇలా ఉన్న క్రోమోజోమ్స్ ఇవ్వండి ఫ్యూజ్ అయి ఉంటే దీన్ని ఏమంటారు అంటే బైవాలెంట్ స్టేజ్ అంటారు. మరి ఇలా అక్కడ ఫ్యూజ్ అయి ఉన్నాయా అంటే సినాప్సిస్ జరిగిందా? ఇక్కడ జరిగింది సినాప్సిస్, ఇక్కడ ఏమైనా జరిగిందా? లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మైటోసిస్ డివిజన్ లో ఎలాగైతే నీకు యూనివాలెంట్ గా కనపడుతున్నాయో అలాగే ఉన్నాయి. ఇదిగోండి ప్లాస్మా మెంబ్రెయిన్ వచ్చేసరికి మీకు డిజపియర్ అవుతుంది యాజ్ ఇట్ ఈజ్ నానా. సేమ్ నెక్స్ట్ ప్రోఫేజ్ 2 కి వచ్చేసరికి మెటాఫేజ్ 2 కానీ చూసుకుంటే మెటాఫేజ్ 2 లో ఏమవుతుందంటే మీకు స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఏం ఫామ్ అవుతున్నాయి నాన్న? స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇగోండి స్పిండిల్ ఫైబర్స్. సో ఇప్పుడు స్పిండిల్ ఫైబర్స్ మెటాఫేజ్ 2 లో ఎన్ని స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవచ్చు నాన్న అంటే ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నట్టు 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అర్థమవుతుందా నాన్న? సో 23 పేర్ క్రోమోజోమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ప్లేట్. అదే మీరు మెటాఫేజ్ 1 గాని చూసుకుంటే మీరు 2 ప్లేట్స్ చూస్తారు. 23 క్రోమోజోమ్స్ పెయిర్ అనేది మీకు 2 గా కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సో ఎన్ని ఉన్నాయన్నా 23 పేర్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేట్ వచ్చేసరికి ఎన్ని ప్లేట్స్ అమ్మా? ఓన్లీ ఈక్వటోరియల్ ప్లేట్ అన్నట్టుగా ఓన్లీ 1 ఉంటుంది. స్పిండిల్ ఫైబర్స్ ఇక్కడ ఎన్ని ఉంటాయి నాన్న? ఇట్ సైడ్ అంటే ఇక్కడ 23 ఉన్నప్పుడు మరి
పైన మీకు 23 ఉంటాయి, కింద 23 ఉంటాయి. టోటల్ గా ఎన్ని ఉంటాయి నాన్న? 46 స్పిండిల్ ఫైబర్స్. 46 స్పిండిల్ ఫైబర్స్. ఓకే, సో ఇది మెటాఫేజ్ 2. మీరు మియాసిస్ లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మియాసిస్ 1 అనేది బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. మియాసిస్ 2 ఈజ్ ఈక్వల్ టు ద ఈక్వేషనల్ డివిజన్, మైటాసిస్ డివిజనే. మీరు అంత కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది మియాసిస్ 1. నెక్స్ట్ వన్ చూడండి, ఎనాఫేజ్ 2. ఇంకేమవుతుంది నాన్న ఎన్ఎఫ్ఎస్ 2 లో? సో అటాచ్ అయిన తర్వాత ఏమవుతున్నాయి? పుల్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో పుల్ చేసుకుంటున్నాయి. చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఏమవుతున్నాయి? పుల్ అవుతున్నాయి. టీలోఫేజ్ కి వచ్చేసరికి ఏంటి? నెక్స్ట్ సెపరేట్ అయిపోతున్నాయి. సెపరేట్ అయిపోయిన తర్వాత ఏం ఫామ్ అవ్వాలి? మెంబ్రెయిన్ ఫామ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఎన్ని న్యూక్లియస్ ఉన్నట్టు? ఒక సెల్ లో 2 న్యూక్లియస్ ఉన్నట్టు. టెంపరరీ ఎన్ని న్యూక్లియస్ ఉన్నట్టు? 2 న్యూక్లియస్ ఉన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి క్రోమాటిడ్ సింగిల్ క్రోమాటిడ్, డబుల్ క్రోమాటిడ్ అంటే సింగిల్ క్రోమాటిడ్ ఉన్నాయి. అంటే ఇందులో 23 క్రోమాటిడ్స్ ఉన్నాయి, ఇందులో 23 క్రోమాటిడ్స్ సింగిల్ క్రోమాటిడ్స్ ఉన్నాయి. అర్థమవుతుంది నాన్న? సో ఇప్పుడు నీకు మియాసిస్ డివిజన్ అనేది గాని ఒక సెల్ గాని చూసుకుంటే, సో ఇక్కడ మియాసిస్ 1 లో వచ్చేసరికి మీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 సెల్స్ అనేవి ఫామ్ అయినాయి. కానీ క్రోమాటిడ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో నెక్స్ట్ 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి ప్రతి సెల్ లో. నెక్స్ట్ మియాసిస్ 2 కి వచ్చేసరికి ఏమైనాయి నాన్న? సో ఇక్కడ వచ్చేసరికి ఇలా మీకు సెపరేట్ అవుతుంది. అంటే సింగిల్ క్రోమాటిడ్, సింగిల్ క్రోమాటిడ్, సింగిల్ క్రోమాటిడ్, సింగిల్ క్రోమాటిడ్. అంటే అప్పుడు ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? మన ఒకవేళ హ్యూమన్ బీయింగ్స్ కానీ చెక్ చేసుకుంటే అప్పుడు ఎన్ని ఉన్నట్టు మనకి? 46 పెయిర్ కదా. 46 పెయిర్ లో హాఫ్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 23. సో వచ్చేసాయనా? సో మియాసిస్ డివిజన్ అనేది, కాకపోతే ఫైనల్ కన్క్లూజన్ ఏం గుర్తుపెట్టుకోవాలన్నా మీరు, మియాసిస్ లో 2 డివిజన్స్ మనకి కనపడతాయి. దట్ ఈస్ దట్ రిడక్షనల్ డివిజన్ అండ్ ఈక్వేషనల్ డివిజన్. రిడక్షనల్ డివిజన్ ఎక్కడ చూస్తారు? మియాసిస్ 1 లో. ఇప్పుడు 3 టైమ్స్ రివైజ్ చేశా. నెక్స్ట్ ఈక్వేషనల్ డివిజన్ ఎక్కడ చూస్తారు? మియాసిస్ 2 లో చూస్తారు. మరి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? మియాసిస్ 2 వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి? సో సిగ్నిఫికెన్స్ ఏంటన్న, క్రోమోజోమ్స్ నెంబర్ అనేది మనకు అంటే రిప్రొడక్షన్ టైంలో, గ్యామెట్స్ ఫార్మేషన్ టైంలో మనకి డబుల్ క్రోమోజోమ్స్ గాని ఉంటే మనకు క్రోమోజోమ్ నెంబర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతున్నాయి? సో వచ్చే ఆఫ్ స్ప్రింగ్ ఏమవుతుంది? మనకి ప్రాపర్ గా రాదు. దానికోసం ఏంటి అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ టైంలో మీకు అంటే గ్యామెట్స్ లో మీకు ఫామ్ అవడం కోసం మీకు ఏ డివిజన్ చూపిస్తుంది నాన్న? మియాటిక్ డివిజన్ చూపిస్తుంది. సెక్షువల్ టైంలో మీకు ఏ డివిజన్ చూపించాలి? గ్యామెట్స్ ఫార్మేషన్ లో మియాసిస్ డివిజన్ చూపించాలి. నెక్స్ట్ జెనెటికల్లీ చేంజెస్ రావటానికి కూడా మీకు ఎవరు రోల్ ప్లే చేస్తున్నారన్నా? మియాసిస్ 2 డివైడ్ అవడం వల్ల మీకు జెనెటికల్లీ చేంజెస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, మీరు మదరు ఫాదర్ లాగా ఉన్నారు అంటారు కానీ ఎగ్జాక్ట్ గా మనం రామ్ చూడండి. ఇంతమందా జెనెటికల్ చేంజెస్. నెక్స్ట్ వేరియేషన్స్ రావడానికి కూడా, చేంజెస్ రావడానికి కూడా ఎవరు రోల్ ప్లే చేస్తున్నారన్నా? మియాసిస్ డివిజన్. ఇది వచ్చేసరికి మీకు మియాసిస్ 2 డివిజన్. ఓకే, అర్థమైంది నాన్న? సో ఇంతవరకు మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ డివిజన్ సైకిల్ నాన్న. ఆల్రెడీ 2024 లో కూడా మీకు ఇక్కడ నుంచి 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. అర్థమైందా? చూడండి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అనేది. అంటే డైరెక్ట్ గా అడిగింది 3, లింక్ ఎక్కడ పెట్టారంటే మీకు సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో పెట్టారు. క్లియర్ అమ్మా? సో నెక్స్ట్ ఇంకోటి ఫైనల్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళలో కమ్యూనిటీ అని ఉంటది నాన్న. ఆ కమ్యూనిటీలో మీకు క్వశ్చన్స్ డైలీ మీకు 2-3 క్వశ్చన్స్ అయినా, లేదా మాక్సిమం నాకు టైం గాని ఉంటే ఒక 10 క్వశ్చన్స్ అయినా మీకు సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 1 or 2 క్వశ్చన్స్ అయితే సెండ్ చేస్తున్నాను. ఐ మీన్ ఇంకా మాక్సిమం అంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నేను డెఫినెట్ గా ఎక్కువ క్వశ్చన్స్ అయితే మీకు సెండ్ చేయడానికి చేస్తున్నాను. నెక్స్ట్ షార్ట్స్ ఉన్నాయి,
అలాగే కమ్యూనిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ లాంగ్ వీడియోస్. ఈ 3 వీడియోస్ మీకు 3 ప్లేసెస్ లో మీకు అయితే వస్తూ ఉంటాయి నా ఛానల్లో నుంచి. సో ప్రతిదీ కూడా మీకు కోర్సెస్ గురించి వస్తున్నాయి, నెక్స్ట్ మీ క్లాస్ గురించి వస్తుంది, అలాగే మెయిన్ కీ గురించి వస్తుంది, నెక్స్ట్ క్వశ్చన్స్ గురించి కూడా వస్తాయి. క్లియర్ నానా? ఓకే, బాయ్.